మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణ నడి ఒడ్డున గాంధీ యూత్ వినాయకుని వద్ద కుంకుమార్చనలు, గణపతి పూజ, సంకీర్తనలు, భక్తి శ్రద్ధలతో మహాన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ హాజరై శ్రీలక రాజేశ్వర్ శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధీ యూత్ వినాయకుడు వారు ప్రతి సంవత్సరం వినాయకుడి ఏర్పాటు చేసి మండపం వద్ద అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ నిర్వాహకుల నాయకులు, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా, బాలరాజు గుప్తా, దుర్గం నాగేష్, వెంకట్రామరెడ్డి, శేఖర్ గౌడ్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ గుప్తా, నాగరాజ్ గుప్తా, గడ్డం ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకట్, ప్రవీణ్, వంశీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగరాజ్, శేఖర్, నర్సింహులు, నవీన్, సిద్దిరాములు, రమేష్, రాజయ్య, ప్రదీప్, గాంధీ యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామస్తులు, గాంధీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. स्वस्तिन भूषाक्षवेदाः स्वस्तिन साक्षादर्शनेमिः स्वस्तिन बृहस्पतिर्नादो ओम शांति शांति शांतिः परिस्थितिविनाशसंधिवेक्षतः आद्यं स्वाध्यायं अस्योः अर्घ्यं स्वाध्यायं उपचारकृतानं स्वाध्यायं भयाजनां स्वाध्यायं पस्पुदेशते अरस्यास्तुभिरङ्गे अन्तरोपेदिष्वै अशं दुर्गान्तारिं आत्मनां मात्रकेतो आत्मानं स्वाध्यायं कुङ्कुमां कैलासवासिनी देवी कस्तूरी बोधरे ఈ రోజున నవరాత్రోత్సవాల సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయాలనే సంకల్పంతో దాతలు అన్నప్రసాదాన్ని పంచుతూ ఇక్కడ నవరాత్రోత్సవాలు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ చాలామందికి కోరిన కోరికలు తీర్చే దైవంగా విఘ్న వినాయకుడు కాబట్టి ఏదైనా ప్రథమంగా విఘ్న వినాయకుడు పూజ చేయాలి కాబట్టి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాః. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఏది ముందుగా ప్రారంభించాలన్నా విఘ్న వినాయకుడు పూజ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు కావద్దనే ఉద్దేశంతో విఘ్నేశ్వర పూజలు జరుపుకుంటూ వ్యాపారాభివృద్ధి దినదినాభివృద్ధి అవుతున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి. గణేశ భగవానికి